హాయ్ ఫ్రెండ్స్, రేపైతే మా కోవిడ్ ముసలాయన ఇండియాకి వస్తున్నాడు. అందుకే మాకైతే నెల రోజులు సరిపడే సరుకులు మొత్తం తీసుకురామని పంపించిండు. ముందుగాలే మా మేడం వాళ్ళకి మా అబ్బా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని తెచ్చి వేస్తున్నాడు మా ముసలాయన. ఇప్పుడు మేమైతే రేషన్ షాప్ కి తెచ్చినాం. వీళ్ళకైతే రేషన్ లో అన్ని ఇస్తారనమాట. చికెన్, రొయ్యలు, చేపలు అన్ని ఇస్తారు. చాలా మంది కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు పాలపొడి తీసుకొని వస్తారు కదా, అది కూడా ఇక్కడనే ఇస్తారు. దాని తర్వాత పక్కన ఉన్న సూపర్ మార్కెట్ వెళ్ళి మళ్ళీ కూలింగ్స్ ఇవన్నీ అయితే కొన్నాం. ఇంకా అన్ని అయిపోయినాయి, వేసుకున్నాం కార్లో అని చెప్పి కాల్ చేస్తే కనుక మళ్ళీ వేరే లొకేషన్ అయితే పోమని చెప్తాడు. ఒకేసారి కారు నిండా వేసుకున్నారని చెప్తాడు. అది మినీ ట్రక్ లాగా. ఇప్పటికే డిక్కి మొత్తం ఖాళీ అయిపోయి ఇంకా సీట్లో కూడా నింపేసినాం. ఇంతటితోనే ఇంకా అయిపోలే, ఇంకా చాలా అయితే తీసుకోవాలి. మళ్ళీ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి మళ్ళీ కొన్ని జ్యూస్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. దాని తర్వాత అదే అయిపోయిందని కాల్ చేయగానే మళ్ళీ పక్కకి వెళ్ళని చెప్తాడు. మా ముసలాయన నాకు కాల్ చేసింటే మా యూపీ ఫ్రెండ్ కి తెచ్చిన మాట్లాడమని. వీడికి ఫోన్ ఎత్తి అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పని అన్నాడు మా ముసలాయనతో. ఎందుకంటే ఆటోమేటిక్ గా పక్కన ఉన్న ఫ్రూట్ షాప్ పంపిస్తాడని తెలుసు మాకి. మళ్ళీ ఇక్కడ నుండి ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ అయితే వేసుకుని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇవన్నీ కార్లో నింపిన తర్వాత కాల్ చేసిన అయిపోయినాయని. ఆ తర్వాత ఇంకా వస్తా డబ్బులు తీసుకున్నారు ATM లో అని చెప్పిన అంతే. చూడండి మొత్తం కార్ అయితే నిండిపోయింది. యాక్చువల్ అయితే ఈ రోజు ఇంకా తక్కువ చెప్పిండు, ఇంకా ఎక్కువ చెప్పేవాడు. ఇంకా అలా మా ముసలాయన తీసుకున్న అన్ని సరుకులలో నేనైతే కొన్ని తీసుకున్నాను అనమాట. ఈ కుకుమర్, ఒక యాపిల్ తిందామనేసి వెళ్తూ అలా. దీన్ని మా సైడ్ కీరకాయ అని పిలుస్తారు, మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి చూద్దాం. అండ్ అలానే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మా కోవిడ్ ముసలాయన ఇండియాకి వచ్చి వీడియో అయితే పెట్టేస్తా.